నమస్తే మిత్రులారా, దేశవ్యాప్తంగా జరుగుతున్న రెజంగ్లా కలశ్ యాత్ర తెలంగాణకు ఎప్పుడు వస్తుందా అని యాదవ మేధావులు, రాజకీయ నాయకులు, యువకులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9న కర్ణాటక నుంచి నారాయణపేటలోకి కలశ్ యాత్ర ఎంటర్ అవుతుందని రెజంగ్లా కోఆర్డినేటర్ గొర్ల యశ్వంతరాజ్ యాదవ్ తెలిపారు. 1962 భారత్ చైనా యుద్ధంలో భారత భూమిని రక్షించేందుకు కేవలం 120 మంది యాదవ వీరయోధులు తమ ప్రాణాలను తృణంగా వదిలి శౌర్యంతో పోరాడారు. వారంతా అహిర్ సామాజిక వర్గానికి చెందిన భారతీయ సైనికులు. వాళ్ళ త్యాగం, వాళ్ళ వీరమరణం భారత సైనిక చరిత్రలో వెలకట్టలేని అధ్యాయం. ఆ వీరులను స్మరించుకుంటూ ఆ త్యాగానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ఒకే ఒక నినాదం గాల్లో వినిపిస్తోంది. అదే అహిర్ రెజిమెంట్ ఏర్పాటు కావాలి, అహిర్ రెజిమెంట్ ఏర్పాటు కావాలి అని. వీర యోధులకు శాశ్వత గౌరవం ఇవ్వాలని, రెజంగ్లా పోరాటాన్ని భారత యువతకు గుర్తు చేయాలని ఈ ఉద్యమం ఒక్క జిల్లా నుంచి కాదు, ఒక రాష్ట్రం నుంచి కాదు, దేశం నలుమూలల నుంచి ఒక్కటవుతోంది. ఈ ఉద్యమం మన అందరిది. ఇది మన గౌరవం కోసం, మన పూర్వీకుల త్యాగాన్ని చరిత్రలో నిలపడం కోసం. ఒక్క అహిర్ సైనికుని త్యాగం వెనుక వందలాది కుటుంబాల గర్వం ఉంది. గౌరవంగా మార్చే సమయం ఇది. ఇప్పుడు మౌనంగా ఉండకూడదు. న్యాయం కోసం నడకలో మన పాదాలు కూడా ముందుండాల్సినటువంటి అవసరం ఉంది. రెజంగ్లా వీరులకు మనం అందరం నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం ఉంది.